వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో గత టెట్ ఎగ్జామ్లో అడిగిన సైకాలజీకి సంబంధించి బిట్స్ను చూసే ముందు మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. మానవమితి ప్రయోగశాలను స్థాపించినది. ఆప్షన్ 1 రైబర్న్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 ఆల్పోర్ట్, ఆప్షన్ 4 పావ్లో. ఈ వీడియోలో టోటల్ 30 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ని గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. మానవమితి ప్రయోగశాలను స్థాపించినది గాల్టన్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సును 3 నెలల్లో పూర్తి చేశాడు. అయినా పొదుపు గణన. ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 40%. కరెక్ట్ ఆన్సర్ 40%. దీని ఆన్సర్ తెలియాలి అంటే పొదుపు గణన ఎలా లెక్కిస్తారో మనకు తెలియాలి. పొదుపు గణన = అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది మనం గుర్తుంచుకోవాలి. అసలు ప్రయత్నాలు 5, పునరభ్యసన ప్రయత్నాలు 3. 5 - 3/5 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 40% అవుతుంది. నెక్స్ట్ బిట్. కింది వానిలో నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. ఆప్షన్ 1 భాగస్వామ్యాభ్యసనం, ఆప్షన్ 2 స్కఫోల్డింగ్, ఆప్షన్ 3 సమీప వికాస ప్రాంతం, ఆప్షన్ 4 శీల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శీల నిర్మాణం. శీల నిర్మాణం అనేది నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. భాగస్వామ్యాభ్యసనం, స్కఫోల్డింగ్, సమీప వికాస ప్రాంతం అనేవి నిర్మాణాత్మక వాదానికి చెందుతాయి. నెక్స్ట్ బిట్. చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 జాన్ లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్కిన్నర్. చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు స్కిన్నర్. నెక్స్ట్ బిట్. అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ. ఆప్షన్ 1 ప్రారంభ దశ, ఆప్షన్ 2 చాంచల్య దశ, ఆప్షన్ 3 పీఠభూమి దశ, ఆప్షన్ 4 శారీరక హద్దు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పీఠభూమి దశ. అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ పీఠభూమి దశ. నెక్స్ట్ బిట్. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 థార్న్డైక్, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 వైగోట్స్కీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బ్రూనర్. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు బ్రూనర్. నెక్స్ట్ బిట్. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ. ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, ఆప్షన్ 2 కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, ఆప్షన్ 3 కృత్రిమ ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన, ఆప్షన్ 4 సహజ ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ బిట్. ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్ 1 నీత క్రమశిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 2 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ బిట్. థిమాటిక్ అపెర్సెప్షన్ టెస్ట్ను రూపొందించిన వారు. ఆప్షన్ 1 కెంట్ రోసనాఫ్, ఆప్షన్ 2 ముర్రే మోర్గాన్, ఆప్షన్ 3 క్రో అండ్ క్రో, ఆప్షన్ 4 బెల్లాక్ అండ్ బెల్లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముర్రే అండ్ మోర్గాన్. థిమాటిక్ అపెర్సెప్షన్ టెస్ట్ను రూపొందించిన వారు ముర్రే అండ్ మోర్గాన్. నెక్స్ట్ బిట్. పోరాట పలాయన హార్మోను. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 2 ఈస్ట్రోజన్, ఆప్షన్ 3 ఎడ్రెనలిన్, ఆప్షన్ 4 పెరుగుదల హార్మోను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎడ్రెనలిన్. పోరాట పలాయన హార్మోను ఎడ్రెనలిన్. నెక్స్ట్ బిట్. చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం. ఆప్షన్ 1 మస్తిష్కం, ఆప్షన్ 2 మధ్య మెదడు, ఆప్షన్ 3 అనుమస్తిష్కం, ఆప్షన్ 4 మెదడు కాండం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండ్ 3 ఈ రెండాటికి కూడా మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. మధ్య మెదడు లేదా అనుమస్తిష్కం. నెక్స్ట్ బిట్. లిబిడో భావనను వివరించినది. ఆప్షన్ 1 ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 ఆల్పోర్ట్, ఆప్షన్ 4 పావ్లోవ్.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాయిడ్. లిబిడో భావనను వివరించినది ఫ్రాయిడ్. నెక్స్ట్ బిట్. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య. ఆప్షన్ 1 627, ఆప్షన్ 2 728, ఆప్షన్ 3 829, ఆప్షన్ 4 324. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 3 నుంచి 4 గరిష్ట అక్షరాలు సంఖ్య అనేవి ఉండాలి. నెక్స్ట్ బిట్. కింది వానిలో నెట్వర్క్ రకం కానిది. ఆప్షన్ 1 ల్యాన్, ఆప్షన్ 2 స్పాన్, ఆప్షన్ 3 మ్యాన్, ఆప్షన్ 4 వ్యాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్పాన్. నెట్వర్క్ రకం కానిది స్పాన్. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో ఏఎస్ నీల్ రచన కానిది. ఆప్షన్ 1 ది ప్రాబ్లం చైల్డ్, ఆప్షన్ 2 ది ప్రాబ్లం పేరెంట్, ఆప్షన్ 3 ది ప్రాబ్లం టీచర్, ఆప్షన్ 4 ది లిటిల్ గర్ల్ ఎట్ ద విండో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ది లిటిల్ గర్ల్ ఎట్ ద విండో అనేది రచన కాదు. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఏఎస్ నీల్ రచనలు. నెక్స్ట్ బిట్. ఇన్పుట్ అవుట్పుట్ పరికరం. ఆప్షన్ 1 స్పీకర్, ఆప్షన్ 2 స్కానర్, ఆప్షన్ 3 మోడెమ్, ఆప్షన్ 4 కీబోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మోడెమ్. మోడెమ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ పరికరం. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అమూర్త భావన కానిది. ఆప్షన్ 1 ప్రజాస్వామ్యం, ఆప్షన్ 2 సంతోషం, ఆప్షన్ 3 గణపరిమాణం, ఆప్షన్ 4 సూర్యోదయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సూర్యోదయం. సూర్యోదయం అనేది అమూర్త భావన కాదు. నెక్స్ట్ బిట్. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని తెలిపినది. ఆప్షన్ 1 డక్వర్త్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 విల్సన్, ఆప్షన్ 4 స్టూవర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డక్వర్త్. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని తెలిపిన వారు డక్వర్త్. నెక్స్ట్ బిట్. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 స్టర్న్ ప్రజ్ఞాలబ్ధి, ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు, ఆప్షన్ 3 టెర్మన్ ప్రజ్ఞా విభాజనం, ఆప్షన్ 4 థార్న్డైక్ బహుళ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 థార్న్డైక్ బహుళ ప్రజ్ఞ అనేది సరికాని జత. నెక్స్ట్ బిట్. సృజనాత్మక ప్రక్రియలో 3వ దశ. ఆప్షన్ 1 సన్నాహ దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. సృజనాత్మకత ప్రక్రియలో 3వ దశ అంతర్దృష్టి దశ. నెక్స్ట్ బిట్. సిఏవిడి మాపనిని రూపొందించిన వారు. ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 థర్స్టన్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 పావ్లోవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 థార్న్డైక్. సిఏవిడి మాపనిని రూపొందించిన వారు థార్న్డైక్. నెక్స్ట్ బిట్. శిశువు పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశ. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 పూర్వ భావనాత్మక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. శిశువు పుట్టినప్పుడు నుండి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ బిట్. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని తెలిపినది. ఆప్షన్ 1 ఫ్రేమన్, ఆప్షన్ 2 జేబీ వాట్సన్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 4 హావింగ్ హార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని తెలిపినది డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ బిట్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 గాల్టన్, ఆప్షన్ 2 హిల్గార్డ్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 డగ్డేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గాల్టన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత గాల్టన్. నెక్స్ట్ బిట్. నిర్ధారణ మాపనుల్లోని ఒక దోషము. ఆప్షన్ 1 పిగ్మేలియన్ ఫలితం, ఆప్షన్ 2 వస్తునిష్టత, ఆప్షన్ 3 పరివేశ ప్రభావం, ఆప్షన్ 4 జోక్య చరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరివేశ ప్రభావం. పరివేశ ప్రభావం అనేది నిర్ధారణ మాపనలోని ఒక దోషము. నెక్స్ట్ బిట్. జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు. ఆప్షన్ 1 ప్రయోగాత్మక పరిశోధన, ఆప్షన్ 2 వర్ణనాత్మక పరిశోధన, ఆప్షన్ 3 చారిత్రక పరిశోధన, ఆప్షన్ 4 పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోగాత్మక పరిశోధన. జాన్ స్టూవర్ట్ మిల్కు ప్రయోగాత్మక పరిశోధనతో సంబంధం కలదు. నెక్స్ట్ బిట్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం. ఆప్షన్ 1 1 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 నుంచి 18 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్టు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ఆప్షన్ 1 స్వతంత్ర చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 3 జోక్య చరం, ఆప్షన్ 4 సహకార చరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. నెక్స్ట్ బిట్ చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. ఆప్షన్ 1 108, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 1098, ఆప్షన్ 4 1089. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1098. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098. నెక్స్ట్ బిట్ పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వావలంబన బలపడుతుంది అని తెలిపింది. ఆప్షన్ 1 స్పెరా మరియు రాడ్కే, ఆప్షన్ 2 విలియం మరియు రిలే, ఆప్షన్ 3 క్రో అండ్ క్రో, ఆప్షన్ 4 బామరిన్ మరియు బ్లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బామరిన్ మరియు బ్లాక్. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వావలంబన బలపడుతుంది అని తెలిపిన వారు బామరిన్ మరియు బ్లాక్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.